యాష్ గారి నుంచి ఒక అఫీషియల్ పాపప్ మెసేజ్ అనేది వచ్చింది. అది విక్టరీ విత్ యాష్లో, ఓకేనండి. ఆన్ ప్లేస్లో కాదు, విక్టరీ విత్ యాష్లో. కానీ ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే గతంలో కూడా అంటే 1 మంత్ బ్యాక్ కూడా వీడబ్ల్యూఏలో అంటే విక్టరీ విత్ యాష్లోను ఆన్ ప్లేస్లో కూడా ఒక 4-5 రోజుల తేడాలో పాపప్ వచ్చింది. ఈసారి కూడా ఏమైనా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, వచ్చే అవకాశం ఉందేమో అనుకుంటున్నా. దీంట్లో ఆన్ ప్లేస్లో కూడా పాపప్, లేదా మనకి ఇదే పాపప్ కొంతకాలం ఉండొచ్చు. ఎందుకంటే ఈయన లాస్ట్ మెసేజ్ జూన్ 11వ తారీఖున ఇచ్చారన్నమాట పాపప్ అనేది. మళ్ళీ ఇప్పుడు ఇచ్చారంటే దాదాపు 50 రోజుల తర్వాత మళ్ళీ పాపప్ ఇచ్చారన్నమాట. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా చూడండి, నేను ఏం చెప్తున్నాను వినండి అంతే. మళ్ళీ నేను అది ఎక్స్పెక్ట్ చేసి ఇది ఎక్స్పెక్ట్ చేసి అనుకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి మొత్తం పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. క్లారిటీగా అక్కడ ఏముందో అది మాత్రమే నేను చెప్తాను, ఓకేనండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేయండి ఎవరికైనా సరే ఈ వీడియోని. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆయన ఇచ్చిన అప్డేట్ ఏంటంటే యాష్ గారి నుంచి ఈమెయిల్ వెరిఫికేషన్ ఆప్టిమైజేషన్, ఓకేనండి. టైటిల్ అయితే అది పెట్టారన్నమాట. ఇది మీరు చూసుకోవాలంటే విక్టరీ విత్ యాష్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసి కింద న్యూస్ అని వస్తుంది. ఆ న్యూస్ కింద ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, కాబట్టి ప్లాట్ఫామ్ అప్డేట్స్ ఛాంపియన్లు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ బలంగా దాన్ని తయారు చేయడానికి అలాగే ఆప్టిమైజేషన్ చేయడానికి మేము నిరంతరంగా నిబద్ధతతో భాగంగా కమ్యూనిటీలో ఉన్న ప్రతి మార్పును రూపొందించి మరొక ముఖ్యమైన మెరుగుదలకు మేము పరిచయం చేస్తున్నాం. ఓకే, అక్కడ ఏవైతే ఉన్నాయో చేంజెస్ అనేవి చేస్తూ దాన్ని పర్ఫెక్ట్ కావడానికి చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. అలాగే చురుకుగా నిమగ్నంగా అంటే చురుగ్గా చేస్తున్నాము, దాన్ని పర్టికులర్గా చేస్తున్నామని మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. ముందున్న ఉత్తేజకరమైన అవకాశాలను సిద్ధంగా ఉన్నారు అంటే ముందున్న ఉత్తేజకరమైన అవకాశాలకు మీరు సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే కింద వచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఈమెయిల్ ధృవీకరణ అంటే ఈమెయిల్ వెరిఫికేషన్కి ఈ రోజు నుంచి 30 రోజుల కంటే ఎక్కువ కాలం ఈమెయిల్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న ఏ ఖాతా అయినా సరే సిస్టమ్ నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది. ఓకేనండి. అంటే క్లారిటీగా చెప్పుకోవాలంటే మనం ఈమెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది మనకి మెయిల్కి వస్తుంది కదా, ఒక మెయిల్ అంటే మీరు పలానా విక్టరీ విత్ యాష్ నుంచి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్లో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసిపోతే అది 30 రోజుల తర్వాత మీరు ఏదైతే మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ అనేది ఇంకా మళ్ళీ పనిచేయదు అన్నమాట. కాబట్టి మళ్ళీ మీరు కొత్త మెయిల్ ఇచ్చి మళ్ళీ అప్పుడైనా వెరిఫికేషన్ ఓకే చేస్తేనే 30 రోజుల లోపు అవుతుంది, లేకపోతే మెయిల్ వెరిఫికేషన్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే మెయిల్ వెరిఫికేషన్ కూడా 30 రోజులు కౌంట్ డౌన్ పెట్టారు. గతంలో మనకి ఓన్లీ కేవైసీకి మాత్రమే కౌంట్ డౌన్ ఉండేది, ఇప్పుడు మనకి మెయిల్ వెరిఫికేషన్ కూడా కౌంట్ డౌన్ పెట్టినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ విక్టరీ విత్ యాష్లో కొత్తగా చేసుకున్నారో మీకు మెయిల్ కన్ఫర్మేషన్ అనేది 30 రోజుల్లోపు మీరు చేయాలి. చేయకపోతే మీ మెయిల్ అనేది శాశ్వతంగా సిస్టమ్ నుంచి తొలగించబడుతుంది. పెండింగ్లో ఉన్నా సరే అది తొలగించబడుతుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే మీ సర్కిల్ నుండి పెండింగ్లో ఉన్న సభ్యులు అంటే మీ సర్కిల్లో కూడా ఎవరికైనా సరే పెండింగ్లో మెయిల్ పెండింగ్లో ఉంటే ఆ సభ్యుల నుంచి కూడా మీరు ఒక్కసారి వాళ్ళని చెప్పండి, అంటే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పండి అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే లేకపోతే వాళ్ళు కూడా పోయే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే గుడ్ న్యూస్ శుభవార్త అని పెట్టారు. అదేంటనేది మనం చూడాలన్నమాట. శుభవార్త, ఆ వ్యక్తులు మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మంచి విషయం ఏంటంటే వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. వారికి తిరిగి ఆహ్వానించేటప్పుడు దయచేసి వారిని ఈ క్రింది విధానంగా ప్రోత్సహించండి. అంటే ఒకవేళ ఎవరికైనా మెయిల్ ఐడి పోయినా ఏదైనా వెరిఫికేషన్ చేయలేకపోయినా వాళ్ళకి ఆ మెయిల్ ఐడితో పనిచేయదు. కాబట్టి వాళ్ళకి మంచి విషయం ఏంటంటే వాళ్ళు మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన అయితే పాటించాలి అన్నట్టుగా కింద పారాగ్రాఫ్ అనేది చెప్పారన్నమాట. ముందు చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ చిరునామా ఉపయోగించండి, అలాగే దాన్ని సరిగ్గా నమోదు చేశారని నిర్ధారించుకోండి. అంటే ఏదైతే జీమెయిల్ మీరు ఇచ్చారో ఆ జీమెయిల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అలాగే పనిచేసే మెయిల్ ఐడియా కాదని ఇవ్వాలి. అంతేగాని మనకి ఓ మెయిల్ ఐడీలు యాహూ మెయిల్ ఇస్తే పనిచేయమాట. కేవలం జీమెయిల్ అది కూడా పనిచేస్తుందా లేదని చెక్ చేసుకున్న తర్వాతే మీరు దాన్ని సరిచూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు మీకు వెరిఫికేషన్ సంబంధించి అంటే ధృవీకరణ వెరిఫికేషన్ మెయిల్ అనేది మీకు స్పామ్లో లేదా జంక్ ఫైల్లో కూడా కొన్నిసార్లు రావచ్చు, వాటిలో కూడా చెక్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, అంటే స్పామ్ మెసేజ్ మన జీమెయిల్లో స్పామ్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, ఆ స్పామ్లో కానీ లేదంటే జంక్ ఫైల్లో కూడా కొన్నిసార్లు అది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ వెరిఫికేషన్ అనేది అందులోకి వచ్చిందా లేదా అనేది అని చెప్తున్నారు అనమాట. అలాగే వారి ఖాతాలను విజయవంతంగా అంటే సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ చేశారా లేదనేది వెంటనే మీరు చెక్ చేసుకొని దాన్ని పూర్తి చేయండి. అంటే ఒకసారి మీకు మెయిల్ వచ్చిన తర్వాత దాన్ని వెంటనే వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి మెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది, వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి దాన్ని పూర్తి చేయండి అని చెప్తున్నారు. అలాగే ఇంకా గుడ్ న్యూస్లు ఉన్నాయి. మీలో చాలామంది ఊహించినట్లుగా మీ పరిధిలో ఆహ్వానించబడ్డ పరిమితి ఇకపై లేదు. ఓకే, అంటే ఆయన ఏం చెప్తున్నారంటే మనం గతంలో అనుకున్నాం కదండి, పర్టికులర్గా మనకి ఫస్ట్ మనకి ఇచ్చిన లింక్స్ 10 లింక్స్లు 25 లింక్స్ 50 లింక్స్ దాని తర్వాత 100 దాని తర్వాత 1000 ఇప్పుడు అన్లిమిటెడ్ లింక్స్ చేశారు కదా. ఆ విధంగానే మీరు అనుకున్నట్టుగానే ఇప్పుడు మన లింక్స్కి పరిమితులు లేవు, మీరు ఎంతమంది నేను జాయిన్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ అని ఆయన చెప్తున్నారన్నమాట. అలాగే ప్రారంభంలో కొన్ని పరిమితులు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలని మాకు నేర్పించాయి, దానివల్ల మేము వాటిని నెరవేర్చాము అన్నట్టు చెప్తున్నారన్నమాట. అలాగే మేము జాగ్రత్తగా పరీక్షించి అప్డేట్లను చెప్పినప్పటికీ కొన్ని విధాలుగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈరోజు మేము తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్నందున ఆ పరిమితులను తొలగించడం ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మేము పరిమితులను మించి కొత్త దశలోకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంతమంది జాయిన్ అవ్వాలి,
అనే పరిమితిని తీసేసి అన్లిమిటెడ్ అంటే ఎంతమందినైనా మీరు ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ లెవెల్స్ ఏమి ఉండవు మన దాంట్లో, ఓన్లీ డైరెక్ట్గానే జాయిన్ చేసుకోవచ్చు కాబట్టి ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అలాగే మీ నెట్వర్క్ను ఎంతవరకు విస్తరించాలనుకుంటున్నారో దానిపై ఇప్పుడు ముందుగా నిర్దేశించిన పరిమితి ఏదీ లేదు. అంటే మీరు ఇంత అంటే 10 మందిని చేసుకోవాలి, 100 మందిని చేసుకోవాలని చెప్పి మీరు పర్టికులర్గా అనుకున్నట్టయితే ఇప్పుడు దానికంటూ లిమిట్స్ లేవు, మీరు ఎంతమందిని చేసుకోవచ్చు. ఓకే, మీరు రిపీట్ అవుతుంది కావాలంటే మీరు కూడా పాపప్లోకి వెళ్ళి చదవండి. ఇంచుమించు ఇదే మ్యాటర్ ముందు నుంచి ఆయన వాటి గురించి చెప్తున్నారు అనమాట. అలాగే ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే, మన ఏదైతే బ్యూటిఫుల్ ఉమ్మడి కళ ఉంది కదా, మన గతం నుంచి ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా యాష్ గారు, బిగ్ బోల్ బ్యూటిఫుల్ డ్రీమ్ అనేది, ఆ కళ వైపు మనం పురోగతి కొద్దిగా మనం ఈరోజు మీరు ఏర్పరచుకునే ప్రతి అర్థవంతమైన అనుబంధం ఏదో ఒక దానిలో భాగ్యమయ్య స్వామ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఎవరినైతే జాయిన్ చేసుకుంటూ అందరినీ మీ టీం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు వాళ్ళ వల్ల ఏదో రకమైన బెనిఫిట్ అయితే ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే రేపు నిజంగా అసాధారణమైన విషయాలు మేము మీ ప్లాట్ఫామ్లకి ఆలోచించదగ్గ విషయాల కన్నా ఎక్కువగా వాటిని నిర్మిస్తున్నాం. అంటే అసాధారణమైన విషయాల్ని మీరు ఆలోచించిన దానికన్నా కూడా మేము వాటిని నిర్మిస్తున్నాం, అంటే మీ ఆలోచన మించి మేము నిర్మిస్తున్నాం అని చెప్పి మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే వ్యూహాత్మకంగా ఇంకో మైలురాయిని చేరుకుంటూ, అంటే మనం ఊహించినట్టే మరొక మైలురాయిని అయితే మనం చేరుకుంటూ ఈ ప్రయాణం వేగం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అలాగే ప్రతి అడుగును మీరు మాతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం, అంటే ప్రతి దాంట్లో కూడా మీరు మాతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే ఈరోజు ప్రజెంట్ అప్డేటు ప్రారంభమైంది, అంటే ప్రజెంట్ అప్డేట్స్ అని స్టార్ట్ అయినాయి. మరిన్ని ఉత్సాహకరమైన అప్డేట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. వాటిలో రేపే మేము వెల్లడించగల మరొక ముఖ్యమైన మైలురాయి కూడా ఉంది. మాతో కనెక్ట్ అయి ఉండండి, ఇక మంచి రోజులు రాబోతున్నాయి. అంటే లాస్ట్ పారాగ్రాఫ్ ఆయన ఏం చెప్పాడంటే, టుడేస్ అప్డేట్ ఇస్ జస్ట్ ఏ బిగినింగ్, అంటే ఇప్పుడు చెప్పిన అప్డేట్ ఏదైతే ఉందో అది కేవలం బిగినింగ్ మాత్రమే. మోర్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్ ఆర్ అలొకేటెడ్ టు క్యూ, అంటే మిగతా అప్డేట్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి, అన్నీ కూడా క్యూలో ఉన్నాయి. ఇంక్లూడింగ్ అనదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్తున్నారు. అంటే మనకు అవసరమైన మైల్ స్టోన్ కూడా ఇంకోటి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ అన్నిటిని మీరు తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. పర్టికులర్గా డే టు టైం అయితే చెప్పలేదు, కానీ ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మనకి వచ్చిన విషయాలు ఏంటంటే, ఎప్పటికైనా అన్ని వరుసలో ఉన్నాయి, వాటిలో మరొక ముఖ్యమైన మైల్ రాయి కూడా ఉందని చెప్పారు. అది రేపటి నుంచే పంచుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఓకే, ఇక్కడ గమనించండి, రేపటి నుంచే పంచుకోవచ్చు, కనెక్ట్ అయి ఉండండి, మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి. కృతజ్ఞతలతో యాష్ టీంతో విజయం, అంటే విక్టర్ విత్ యాష్తో విజయం అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట. ఓకేనండి, మీకు సింపుల్గా ఈ యొక్క పాపప్ని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే, బేసిక్గా మనకి ఈయన అంటే మనకు తెలిసినవి పాపప్లో ఆయన ఇవ్వాల. అంటే మనకి ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ గతంలో 10 మంది షేర్ చేయగానే 10 మందిని తర్వాత లిమిట్ రీచ్ అని వచ్చేసేది బేసిక్గా. ఇప్పుడు ఏంటంటే లిమిట్ రీచ్ అని రాదు, ఆ 1000 లింక్స్ కన్నా కూడా పూర్తిగా చేశారు. అంటే మీరు 1000 మందిని చేసుకుంటారా, 10,000 మందిని చేసుకుంటారా, ఏదైనా సరే డైరెక్ట్గానే చేయగలరన్నమాట. ఎంతమందిని చేసుకోండి, అన్లిమిటెడ్ లింక్స్ అనేవి అవైలబుల్గా వచ్చేసినాయి మీరు అనుకున్నట్టే అని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, మీరు ఎవరికైతే లింక్ పంపించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్గా కన్ఫర్మేషన్ మెయిల్ అనేది జీమెయిల్కి వస్తుంది. ఆ జీమెయిల్ ఇచ్చేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేసే మెయిల్ ఇవ్వాలి, జీమెయిల్ మాత్రమే ఇవ్వాలి. ఓ మెయిల్ కానివ్వండి, యాహూ మెయిల్ కానివ్వండి, ఏ పడితే మెయిల్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు. అలాగే ఇచ్చిన పర్ఫెక్ట్ మెయిల్ ఇచ్చినా సరే కొన్నిసార్లు మీకు డైరెక్ట్గా జీమెయిల్లో పైన కనపడకుండా, నోటిఫికేషన్లో కానీ అట్లా మెయిన్లో కనపడకుండా స్పామ్లో కానివ్వండి, లేకపోతే వేరే దాంట్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. ఓకే, స్పామ్లో కానీ వేరే దాంట్లో కానీ వెళ్ళే ఛాన్స్ ఉంది, అట్లా కూడా చెక్ చేసుకొని కన్ఫర్మ్ అదే టైంలో చేసుకోండి. లేదా మీకు 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీరు మెయిల్ కన్ఫర్మ్ చేయకపోతే మీ రిజిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రెష్గా లింక్ తీసుకుని మళ్ళీ కొత్త మెయిల్ ఇచ్చి మళ్ళీ చేసుకోవాలి. అప్పుడైనా అవ్వకపోతే అప్పుడైనా ఫెయిల్ అవుద్ది. ఇది మాట చెప్పిన విషయం. ఓకే, అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే, చాలా విషయాలు అనేవి ఆల్రెడీ రెడీ అయినాయి, ఒక్కొక్కటి మీకు వస్తాము, కుదిరితే రేపు కూడా రావచ్చు అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకే, టేక్ ద నెక్స్ట్ స్టెప్ టు అవర్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుద్ది అనేది మనకు కూడా తెలియదు. కాబట్టి మనమంతా కూడా దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవడం పర్టికులర్